గుడ్ మార్నింగ్ ఎవరీవన్. దిస్ ఈజ్ శివారెడ్డి. వెల్కమ్ టు sarajtechno.com. ఈ వీడియోలో మనము అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క టైప్స్ ఏమున్నాయి, అలాగే టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి, ఇవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, కాస్ట్ సేవింగ్ ఎందుకు? సర్వర్స్ని పర్చేజ్ చేయడం. ఆన్ ప్రెమిసెస్లో అయితే ఏంటి, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పాం, సర్వర్స్ని కొనాలి, డేటాబేస్ని కొనాలి, సాఫ్ట్వేర్స్ని కొనాలి, మళ్ళీ వాటిని అంతా మెయింటైన్ చేసేదానికోసం మనకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే క్లౌడ్ కనుక మైగ్రేట్ అయ్యామంటే ప్రతిదీ మీకు ఎప్పుడు కావాలనో అప్పుడు ఈ సర్వర్లో కొని వాటిని యూజ్ చేసుకున్న తర్వాత మీకు అవసరం లేదు అనుకుంటే సింపుల్గా వాటిని డిలీట్ చేసుకుంటాం. ఎంతవరకు అప్ అండ్ రన్నింగ్లో మన సర్వర్స్ ఉన్నాయో అంతవరకు మాత్రమే బిల్ అనేది జనరేట్ అవుతుంది, వాటిని పే చేస్తాం. అందుకే ఇక్కడ కాస్ట్ సేవింగ్ అనేది ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్, స్కేలబిలిటీ అంటే మీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మీ సర్వర్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు, ఎప్పుడు వద్దు అనుకుంటే కస్టమర్స్ తగ్గే కొద్దీ మీ సర్వర్స్ని కూడా డౌన్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్, ఈ యాక్సెసిబిలిటీ ఏంటంటే ఎవ్రీథింగ్ మనం ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతాం. దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే డిఫరెంట్ లొకేషన్లో మీ టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నా కానీ ఈజీగా ఇంటర్నెట్ కనుక ఉంటే అక్కడ నుంచి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి వర్క్ అనేది చేసుకోవచ్చు. అంటే ఎక్కడి నుంచైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈజీగా కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి ఈజీ యాక్సెసిబిలిటీ, మీకు ఇంటర్నెట్ ఉంటే చాలు. నెక్స్ట్, రిలయబిలిటీ ఏంటంటే బ్యాకప్ ప్రొసీజర్స్ కూడా చాలా ఈజీ అనమాట. ఏదైనా డేటా మనం మొత్తం లాస్ అయినా కానీ, సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా లాస్ అయినా కానీ బ్యాకప్ అనేది చాలా ఈజీగా డేటాను మొత్తం రికవరీ చేయొచ్చు. నెక్స్ట్, సెక్యూరిటీ అనేది చాలా సెక్యూర్గా ఉంటుందండి. కంపేర్ టు ఆన్ ప్రెమిసెస్తో పోల్చుకుంటే సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఇన్నోవేషన్ అంటే సపోజ్ ఒక న్యూ సర్వీసెస్ లేదా న్యూ ఫీచర్స్ ఏదైనా వచ్చినా కానీ మన క్లౌడ్లో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. కాబట్టి కొత్త ఫీచర్స్ వచ్చినప్పుడు మనకు ఈజీగా అప్డేట్స్ అనేవి ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉంటాయి. నెక్స్ట్, అన్లిమిటెడ్ స్టోరేజ్. డేటా అండి, మీ ఇష్టం, లిమిటే లేదు. మీకు ఎంత డేటా కావాలో అంత డేటా కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు క్లౌడ్లో. అన్లిమిటెడ్, ఎంతైనా డేటా స్టోర్ చేసుకోవచ్చు. హైలైట్ ఏంటంటే మనకి పేపర్ యూజ్ మోడల్, ఇది చాలా అడ్వాంటేజ్. రీజన్ ఏంటంటే మీకు కావాల్సిన సర్వీస్ ముందే అమౌంట్ పే చేయకుండా మీకు కావాల్సిన సర్వీస్ని మీరు యూజ్ చేసుకొని ఎన్ని అవర్స్ యూజ్ చేసుకుంటారో అంతకు బిల్లు జనరేట్ అవుతుంది. మీ యూజెస్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు వాడుకోవచ్చు సర్వీస్ని, వాడిన తర్వాత మీకు బిల్లు జనరేట్ అవుతుంది, తర్వాత అమౌంట్ అనేది పే చేస్తాం. ఇది పేపర్ యూజ్ మోడల్. ఇవి మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్న అడ్వాంటేజెస్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క టైప్స్ వచ్చి 3 ఉన్నాయండి. నెంబర్ 1 పబ్లిక్ క్లౌడ్, నెంబర్ 2 ప్రైవేట్ క్లౌడ్, నెంబర్ 3 హైబ్రిడ్ క్లౌడ్. ఏంటివి? పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే మన AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ వీటిని ఏమంటామంటే పబ్లిక్ క్లౌడ్ అంటాం. ఇవి థర్డ్ పార్టీ టూల్స్ అనమాట. ఈ పబ్లిక్ క్లౌడ్కి రావడం వల్ల ఏంటి, ప్రతిదీ మీరు ఎన్ని సర్వీసెస్ అయినా, డేటా సెంటర్స్ అయినా ప్రతిదీ కూడా థర్డ్ పార్టీలో ప్లే చేసుకుంటాం. థర్డ్ పార్టీ అంటే రన్నింగ్ అవర్ సర్వీసెస్, సమ్వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే క్లౌడ్ అన్నాం. అంటే మన యొక్క సర్వీసెస్ అనేది AWSలో పెట్టుకుంటున్నాం, అజూర్లో పెట్టుకోవచ్చు, GCPలో పెట్టుకోవచ్చు. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే థర్డ్ పార్టీ టూల్స్ని వాడుకోవడం, ప్రతిదీ మనము క్లౌడ్లో పెట్టుకోవడం. అదే ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే ఆన్ ప్రెమిసెస్. ఈ ఆన్ ప్రెమిసెస్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఈ క్లౌడ్ కన్నా ముందు ప్రతి ఆర్గనైజేషన్ ఆన్ ప్రెమిసెస్ యూజ్ చేసేది, అంటే ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసేది. ప్రైవేట్ క్లౌడ్ అంటే ప్రతి డేటా, ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతిదీ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో పెట్టుకోవడమే. ఒకప్పుడు ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే పబ్లిక్ క్లౌడ్ వచ్చిందో ప్రతి ఆర్గనైజేషన్ ప్రైవేట్ క్లౌడ్ నుంచి పబ్లిక్ క్లౌడ్కి స్విచ్ అయిపోయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేస్తున్నా అనుకోండి. ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేస్తున్నప్పుడు నా
ర్యామ్ పెంచుకోవాలి, నా ర్యామ్ 2 GB ఉంది, ఈ 2 GBని కాస్త 8 GB పెంచుకోవాలంటే ఈజీ, పెంచుకోవచ్చు. వన్స్ పెంచిన ర్యామ్ని మళ్ళీ తగ్గించాలి అంటే పాసిబుల్ కాదు. ఎక్కడ? ఈ ప్రైవేట్ క్లౌడ్లో. అదే పబ్లిక్ క్లౌడ్ అయితే మీ ఇష్టం, ఎప్పుడైనా ర్యామ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కాబట్టి అడ్వాంటేజెస్ అనేది ప్రైవేట్ క్లౌడ్ కన్నా పబ్లిక్ క్లౌడ్లో ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ అనేది యూజ్ చేస్తున్నాయి. ప్రైవేట్ క్లౌడ్ ఒకప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. ఇంకా హైబ్రిడ్ క్లౌడ్ ఏంది? పేర్లో నుంచండి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే బోత్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, పబ్లిక్ క్లౌడ్ ఉంటుంది. అంటే మా ఆర్గనైజేషన్లో మేము హైబ్రిడ్ క్లౌడ్ వాడుతున్నాం అంటే పబ్లిక్ క్లౌడ్ వాడుతున్నాం, ప్రైవేట్ క్లౌడ్ వాడుతున్నాం. సపోజ్ నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను, ఆ అప్లికేషన్ నేను పబ్లిక్ క్లౌడ్లో పెట్టుకున్నాను. ఆ అప్లికేషన్ ఉన్న డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటాబేస్ని ఏం చేశాను అంటే నేను పబ్లిక్ క్లౌడ్లో పెట్టకుండా ప్రైవేట్ క్లౌడ్లో పెట్టుకున్నాను. ఓకే, నేనేమనుకుంటున్నాను, హైబ్రిడ్ క్లౌడ్ వాడుతున్నాను, నా డేటా నేను పబ్లిక్లో పెట్టదలుచుకోలేదు, నేను ఓన్లీ నా ఇంటర్నల్లో ఉన్న నా ఆర్గనైజేషన్లోనే నా డేటా ఉండాలి అనుకున్నప్పుడు నేను సింపుల్గా హైబ్రిడ్ క్లౌడ్కి వెళ్ళి హైబ్రిడ్ క్లౌడ్లో నా అప్లికేషన్ పబ్లిక్ క్లౌడ్లో అంటే AWSలో కానీ అజూర్లో కానీ పెట్టుకుంటాను, నా డేటాబేస్ను నా ఆర్గనైజేషన్లో ఉన్న డేటా సెంటర్స్లోనే పెట్టుకుంటాను. ఓకే, ఇవి 3 types ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్: పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఈ టైప్స్ కూడా మనకి టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కూడా 3 types ఉన్నాయి. నెంబర్ 1 IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెంబర్ 2 ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. నెంబర్ 3 సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ 3 types ఎక్కువగా ఇంటర్వ్యూలు అడుగుతారే తప్ప రియల్ టైంలో మనకు ఎక్కడ యూజ్ అవ్వండి. బట్ ఏంటంటే IaaS అంటే ఏంటి, PaaS అంటే ఏంటి, SaaS అంటే ఏంటి, మీకు ఒక అవగాహన కోసమే ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక న్యూ ఫ్లాట్ తీసుకున్నారు, ఒక కొత్త ఇల్లు తీసుకున్నారు. ఒక కొత్త ఇల్లు మీరు కొన్నప్పుడు మీకు ఏమేమి ఇస్తారండి? ఆ ఇంటి యొక్క అంటే చుట్టూ ఇంటికి గోడలు ఉంటాయి, అంటే వాల్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది. అంటే మినిమం బేసిక్ థింగ్స్ అనేవి ఇస్తారు. దాన్ని మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఒక న్యూ ఫ్లాట్ ఇచ్చారు, దాన్ని మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏంటంటే IaaS కూడా ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల మీకు నచ్చిన విధంగా మీరు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇస్తారో ఇక్కడ చూద్దాం. నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్ అండ్ వర్చువలైజేషన్. ఈ 4 things వచ్చి మేనేజ్డ్ బై వెండర్. ఇక్కడ వెండర్ అంటే AWS యూజ్ చేస్తుంటే AWS అని వెండర్ అంటాం, అజూర్ యూజ్ చేస్తుంటే అజూర్ అని వెండర్ అంటాం, GCP అయితే GCPని వెండర్ అంటాం. ఈ IaaSలో నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్ అండ్ వర్చువలైజేషన్ మొత్తం అంతా AWS వాడే మేనేజ్ చేస్తాడు. తర్వాత OS ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మిడిల్వేర్ కానీ, రన్ టైమ్ కానీ, డేటాబేస్ కానీ అండ్ అప్లికేషన్ కానీ ప్రతిదీ మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏ సర్వర్ కావాలంటే ఆ సర్వర్ని మీరు లాంచ్ చేసుకోవచ్చు. ఆ సర్వర్ లోపల ఏ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దాని ఏ డేటా అయినా మీరు వాడుకోవచ్చు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడు, రిమైనింగ్ థింగ్స్ అన్నీ మనమే మేనేజ్ చేసుకోవచ్చు. దీనికి మన AWSలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే EC2, S3, EBS, VPC ఇంకా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మనము IaaS కిందకి ఉన్న ఎగ్జాంపుల్ అనమాట. EC2 మొత్తాన్ని మనమే కాన్ఫిగర్ చేయొచ్చు, మనమే సెటప్ చేయొచ్చు. S3ని, EBSని, VPSని కంప్లీట్గా మనమే మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ IaaS కిందకి వస్తాయి. సెకండ్ వన్ ఏంటి? PaaS అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఏంటి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్? ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే ఇది ఒక సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అనుకోండి. సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అంటే సపోజ్ మీకు ఒక హాల్ ఉంది, హాల్లో టీవీ ఇచ్చా, బెడ్రూమ్లో AC, ఒక బెడ్ ఇచ్చా, కిచెన్కి సంబంధించిన మెటీరియల్ అలాగే ఒక ఫ్రిడ్జ్ అనేది మీరు సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ కొనగానే ఇవన్నీ మీ ఫ్లాట్తో పాటు నేను ఇచ్చా. నేను ఏవైతే ఇచ్చానో అవి మీరు అలాగే వాడుకోవాలి. నేను హాల్లో టీవీ ఇచ్చా కదా, ఆ హాల్లో టీవీ నాకు వద్దు, అది నేను బెడ్రూమ్లో పెట్టుకుంటా అంటే యాక్సెప్ట్ చేయదు. నేను ఇచ్చింది హాల్లోనే, మీరు హాల్లోనే వాడుకోవాలి.
కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ నేను హాల్లో పెట్టుకుంటా అంటే నాట్ యాక్సెప్టెడ్. నేను ఇచ్చిన ఫ్రిడ్జ్ మీరు కిచెన్లోనే పెట్టుకోవాలి. నేను ఇచ్చినవి మీరు అలాగే వాడుకుంటూ మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అవి మీరు కొని అక్కడ యూజ్ చేసుకోండి. సెమీ ఫర్నిచర్ ఫ్లాట్ అంటే నేను ఇచ్చింది అలాగే ఉండాలి, మీరు అదనంగా కావాలి వేరే వాడుకోండి. ఇంత లిమిట్ వరకే మీరు వాడుకోవాలి. ఇంకో టీవీ కొంత అంటే నాట్ యాక్సెప్టెడ్, ఇంకొక ఫ్రిడ్జ్ కొంత అంటే నాట్ యాక్సెప్టెడ్. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే మొత్తం నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఓఎస్, మిడిల్వేర్, రన్ టైం, ఇది మొత్తం అంతా AWS వాడే మేనేజ్ చేస్తాడు. మనకు ఓన్లీ డేటా అండ్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఏంటంటే వెండారే సర్వర్ క్రియేట్ చేసి వెండారే దాని లోపల డేటాబేస్ వేసి ఇస్తాడు. జస్ట్ మనం దానికి కనెక్ట్ అయ్యి మన వర్క్ అనేది మన అప్లికేషన్ మనం డెవలప్ చేసుకుంటాం. ఆ డేటాబేస్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా సంథింగ్ ఏదైనా అప్డేట్ తీసుకోవాలన్నా, అప్డేట్ చేయాలన్నా కానీ మనం ఒక మెయిల్ వేస్తే ఈ AWS వానికి వాడే మొత్తం అంతా టేక్ కేర్ చేస్తాడు. ఓకే, ఈ AWSలో మనం ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వచ్చే కొన్ని అప్లికేషన్ చూద్దాం, కొన్ని సర్వీసెస్ చూద్దాం. AWS లాంబ్డా, API గేట్వే, RDS, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, ఇవన్నీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తాయి. ఇవన్నీ సర్వీసెస్ అండి. ఇవన్నీ ప్రతిదీ మళ్ళీ మనం సపరేట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. AWS లాంబ్డా అనేది ఒక సపరేట్ టాపిక్, RDS అనేది సపరేట్ టాపిక్, అప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఒక నార్మల్ ఎగ్జాంపుల్, ఇది ఒక సూట్ రూమ్ మాదిరి. సూట్ రూమ్ అంటే ఏంటి? ఒక హోటల్లో ఒక సూట్ రూమ్ ఉంది. సింపుల్గా ఆ రూమ్లోకి చెక్అవుట్ అయ్యి మనకు ఎంత అవసరమైతే అన్ని రోజులు ఆ రూమ్లో ఉండి తర్వాత చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోతాం. ప్రతి సర్వీస్ అక్కడ ఉంటుంది. ఆడ ఉన్న వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా నాకు కావాలంటే ఇవ్వరు. మనకు ఆ సూట్ రూమ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం వాడుకోవచ్చు. మన అవసరం అయిపోతేనే సింపుల్గా వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. సేమ్ లైక్ ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ప్రతిదీ మనం ఉన్నది మాత్రమే వాడుకోవాలా, మిగిలింది ఏది చేయలేం. ఎవ్రీథింగ్ మొత్తం AWS వాడే మేనేజ్ చేస్తాడు. జస్ట్ మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకోవడం అంటే ఎట్లా? సింపుల్గా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి లేదా మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి జస్ట్ లాగిన్ అయ్యి మనం వాడుకుంటాం అంతే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చూడండి, నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్ అండ్ వర్చువలైజేషన్, OS, మిడిల్వేర్, రన్ టైమ్, డేటా అండ్ అప్లికేషన్, ఎంటైర్ ఎవ్రీథింగ్ మేనేజ్డ్ బై వెండార్. వెండార్ అంటే AWS వాడు. దీని కిందకు వచ్చే ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమెజాన్ వర్క్ డాస్, సింపుల్గా మీకు అవుట్లుక్ ఉంది కదండి, MS అవుట్లుక్, ఇది కూడా సింపుల్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అవుట్లుక్ అంటే ఏం చేస్తాం? వాడు ఏమి ఇస్తాడు మనకి? జస్ట్ ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి మెయిల్స్ సెండ్ చేసుకోవడం. ఇవే అంటే అవుట్లుక్ కంప్లీట్గా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మీరు సింపుల్గా లాగిన్ అయ్యి మీరు వర్క్ చేసుకోవడం. ఓకే, ఈ 3 టైప్స్ అనేవి మీకు ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఇంటర్వ్యూ కోసం మాత్రమే యూజ్ అవుతాయి. రిమైనింగ్ అంతా రియల్ టైంలో ఏమి యూజ్ అవ్వవు. చూడండి, టైప్స్ ఆఫ్ సర్వీస్ అంటే బిఫోర్ క్లౌడ్ ఎలా ఉంది? ఆన్ ప్రెమిసెస్, ప్రతిదీ మన ఆఫీస్లోనే, నెట్వర్కింగ్ కాంచి అప్లికేషన్ వరకు ప్రతిదీ మన ఆఫీస్లోనే, ప్రతిదీ కొని మనమే మెయింటైన్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్, వర్చువలైజేషన్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాడు ఇచ్చేస్తాడు. తర్వాత రిమైనింగ్ వర్క్ అంతా మీకు నచ్చిన వేలో మీరు ఏ అప్లికేషన్ అయినా, ఏ డేటా సెంటర్ అయినా, ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అదే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఓన్లీ డేటా అండ్ అప్లికేషన్ మాత్రమే మనం చూసుకుంటాం. రిమైనింగ్ అంతా AWS వాడే మేనేజ్ చేస్తాడు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే కంప్లీట్ A to Z AWS వాడే మేనేజ్ చేస్తాడు. జస్ట్ మనం లాగిన్ అయ్యి యూజ్ చేసుకుంటాం. ఇవి 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్ సెక్షన్స్ ఉంటాయి. ఆ డౌట్ సెక్షన్స్ అటెండ్ అయ్యి మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.